మలయాళ స్టార్ మోహన్ లాల్ డిఫరెంట్ కథలతో ఆయన చేసే ప్రయత్నాలు అద్దరిపోతాయి. స్టార్ ఇమేజ్ అంతటిని పక్కన పెట్టి మోహన్ లాల్ చెప్పే కథలు, చేసే పాత్రలు ఆడియన్స్ కి భలే నచ్చేస్తాయి. అంతేకాదు, కొన్నిసార్లు ఎంచుకునే కథలు కేరళలో సాధారణ వ్యక్తుల పాత్రల్లా అనిపిస్తాయి. అయితే ఆ పాత్రల చుట్టూ కొందరు వ్యక్తులు అభిప్రాయాలు కూడా భలే అనిపిస్తాయి. ఈ క్రమంలో లేటెస్ట్ గా మోహన్ లాల్ కొత్త సినిమా హృదయపూర్వం టీజర్ రిలీజ్ అయింది. అది చూసాక మోహన్ లాల్ ఎంత మంచివాడో అని తెలుస్తోంది. సత్యన్ అంతికల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హృదయపూర్వం సినిమాలో మాళవిక మోహనన్, సంగీత్ ప్రతాప్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తున్నారు. ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ లో యాంటనీ పెరంబవూర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ టీజర్ లో మోహన్ లాల్ కేరళ నుంచి వచ్చానని అవతల వ్యక్తికి చెప్తే, అతను కేరళ అంటే నాకు చాలా ఇష్టం, ఫాఫా కూడా చాలా ఇష్టం అంటాడు. ఫాఫా ఎవరా అన్నట్టు మోహన్ లాల్ ఎక్స్ప్రెషన్ ఉంటే, ఫహద్ ఫాజిల్ అని అవతల వ్యక్తి చెప్తాడు. అయితే మోహన్ లాల్ అతనే కాదు, సీనియర్ యాక్టర్స్ కూడా చాలా మంది ఉన్నారని అంటాడు. కానీ అతను ఫాఫానే నా బెస్ట్ అంటాడు. అప్పుడు మోహన్ లాల్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత కాలు నొప్పితో బాధపడుతూ నానా ఇబ్బందులు పడతాడు. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రలో చాలా కామెడీగా ఉండబోతుందని అర్థమవుతుంది. మలయాళంలో ఇలాంటి సినిమాలు బాగా వర్కౌట్ అవుతాయి. మోహన్ లాల్ మరోసారి తన పర్సనాలిటీతో అద్దరగొట్టేలా ఉన్నారు. హృదయపూర్వం టీజర్ చూడగానే ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. సినిమా తప్పకుండా మోహన్ లాల్ ఫ్యాన్స్ నే కాదు, సినీ లవర్స్ ని కూడా మెప్పించేలా ఉంది. సినిమాకి కొత్త కథలతో తమ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని ఇంపాక్ట్ చేస్తారు మలయాళం మేకర్స్. హృదయపూర్వం కూడా అక్కడ నుండి వస్తున్న మరో లా ఆఫ్ రైడ్ లా ఉంది. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా ఇంకా డీటెయిల్స్ రావాల్సి ఉంది.